తొలి ఏకాదశి నుంచి అదృశ్యంగా మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని కాపాడే సుదర్శన శక్తిని ఈ స్తోత్రం ద్వారా సాధించుకోండి. విష్ణుమూర్తి శయనించిన తన భక్తుల ఆపదలో ఉంటే స్వతంత్రంగా విష్ణుమూర్తి ఆజ్ఞ లేకుండానే కాపాడేది సుదర్శన చక్రం. పదునైన 100 అంచులు గల ఆయుధం. 11 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో సమానం. అదే 108 సార్లు పఠిస్తే సుదర్శన హోమం చేసిన దాంతో సమానం. స్వామి యోగనిద్రలో ఉన్నప్పుడు అంబరీషుడు అనే భక్తుడు ఆయనకి దుర్వాస మహర్షికి చిన్న ఇబ్బంది ఏదో వచ్చింది. దుర్వాస మహర్షి ఆయన మీద కోపించి కృత్య అనే రాక్షసుని పంపించాడు. ఇంకా ఆ విషయం స్వామివారికి విన్నవించుకోకుండానే సుదర్శన చక్రం అంబరీషుని కాపాడడానికి సిద్ధపడింది. ఆ మహర్షి వెనకాల పడింది. ఆ కృత్యని ముక్కలుగా నరికేసింది. ఇక అప్పుడు దుర్వాస మహర్షి ముల్లోకాలు పరిగెత్తడం మొదలుపెట్టాడు. సుదర్శనం వెంటబడుతోంది. నిప్పులు గొక్కుతూ తన వెంటాడుతోంది. ఈ సుదర్శనం వెంటబడ్డాన్ని చూసి భయపడి వైకుంఠాన్ని చేరాడు ఆయన. విష్ణుమూర్తి ఆయన నిద్రలేపి విష్ణుమూర్తిని శరణు కోరాడు దుర్వాస మహర్షి. విష్ణుమూర్తి తానేమి చేయలేనన్నాడు. అప్పుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడితే కానీ సుదర్శనం శాంతించలేదు. అది మహావిష్ణు సుదర్శనుడికి ఇచ్చిన ఆజ్ఞ, భక్తుల పాలిటి వరం. శ్రద్ధగా వినండి, పారాయణం చేసుకోండి, ఫలితాన్ని పొందండి. సహస్రాదిత్య సంకాసం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం హసంతం హార కేయూర ముకుటాంగదభూషణై శోభనైర్భూషితతనుం ప్రపద్యేహం సుదర్శనం ప్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహం సర్వరోగ ప్రశమనం ప్రపద్యేహం సుదర్శనం రణత్కింకణి జాలేన రాక్షసగ్నం మహాద్భుతం వ్యాప్తకేశం విరూపాక్షం ప్రపద్యేహం సుదర్శనం హుంకారభైరవం భీమం ప్రణతార్తిహరం ప్రభుం సర్వపాప ప్రశమనం ప్రపద్యేహం సుదర్శనం ఫట్కారాస్తమనిర్దేశ్య దివ్యమంత్రేణ సంయుతం శివం ప్రసన్నవదనం ప్రపద్యేహం సుదర్శనం ఏతైషడ్భి స్తుతో దేవ ప్రసన్నశ్రీ సుదర్శన రక్షాం కరోతి సర్వాత్మ సర్వత్ర విజయీ భవేత్. తొలి ఏకాదశి నుంచి అదృశ్యంగా మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని కాపాడే సుదర్శన శక్తిని ఈ స్తోత్రం ద్వారా సాధించుకోండి.